మెగాస్టార్ చిరంజీవి గారి ప్రస్థానాన్ని పరిశీలిస్తే నెగటివ్ షేడ్ పాత్రలతో ఆరంభించి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా రాణించి అభిమానుల హృదయాల్లో స్థిరపడ్డారు. ఆ ప్రాసెస్లో ఇమేజ్ షట్టర్ నుంచి బయటకు వచ్చి ఇనుమడించిన ఉత్సాహంతో ఆయన నటించి ప్రశంసలు అందుకున్న చిత్రం ఆరాధన. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో చిరు అభిమానులు నేటికీ అభిమానించి ఆరాధించే ఓ గీతం ఉంది. ఆత్రేయ రాసిన ఆ గీతం ఇళయరాజా గారి స్వర సారథ్యంలో బాలు జానకి గార్ల గొంతుల్లో రెక్కలు కట్టుకుని ఎలా ఎగిరిందో తెలుసుకోవాలంటే మరోసారి ఆ పాట వినాల్సిందే. అందుకే మాళవికతో పాటు మన ముందుకు వస్తున్నారు ఎస్పి చరణ్ గారు. కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది. నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది, నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచ్చింది. పూలు నేను చూడలేదు, పూజలేవి చేయలేను, నేలపైన కాళ్ళు లేవు, నింగి వైపు చూపు లేదు. కన్నె పిల్ల కళ్ళలోకి ఎన్నడైనా చూసావు, కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు, అది దోచావు. లలలలలా పీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది, పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది. గుండె ఒక్కటున్న చాలు, గొంతు తానే పాడగలదు, మాటలన్నీ దాచుకుంటే పాట నీవే రాయగలవు. రాత రాని వాడి రాత దేవుడేమి రాశాడో, చేతనైతే మార్చి చూడు, వీడు మారిపోతాడు, మనిషవుతాడు. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది. తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది.
కాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది